సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు. సంతోషం ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్‌గా ఉంటది. అట్లా ఇట్లా ఇలాంటి నా వెబ్‌సైట్ గూడా ఉంటుంది సార్. నా వెబ్‌సైట్‌లో గూడా ప్రతి పేషెంట్ డీటెయిల్స్ ఉంటాయి. నా రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. మేము చేసే సేవా కార్యక్రమాలు 25 సంవత్సరాలు చేసే సేవా కార్యక్రమం అన్ని పేపర్ క్లిప్పింగ్స్, ఫోటోస్ అన్నీ ఉంటాయి. వెబ్‌సైట్ పేరేంటి? రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్. దాని పేరిటనే ఎవరైనా దాని పేరు. ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకొని చూడొచ్చు. వాళ్ళకేదైనా కావాలా, మాకేమైనా డొనేషన్స్ కావాలంటే కూడా వాళ్ళు క్లిక్ చేస్తారు సార్. వాళ్ళు ఒకవేళ క్లిక్ చేసి మా పాపకో, బాబుకో ఏదైనా ఫీజ్ కావాలంటే నా చేతనైంది నేను చేస్తా. మళ్ళీ నా ట్రస్ట్‌కి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒక్క రూపాయి ఫండ్ కూడా ఎవ్వరి దగ్గర నుంచి కూడా తీసుకోలేదు సార్. నేనెళ్ళి అడిగితే ఏకే సార్ అన్నాడు. ఏకే సార్ గా అన్న వాళ్ళ బిడ్డకు స్కూల్‌లో చదవాలి, అన్న వాళ్ళ కొడుకు స్కూల్‌లో చదవాలంటే వాళ్ళే స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. లేకపోతే పాప వాళ్ళకు డ్యాడీకి ట్రాన్స్‌ఫర్ చేస్తే బట్టలు కొనిస్తారు, పుస్తకాలు కొనిస్తారు. లైబ్రరీకి పంపించినప్పుడు గాని నేను ఎవరి దగ్గర నుంచి రూ. 1 తీసుకోను. మళ్ళీ తీసుకుంటే అదెక్కడన్నా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తది ఎవరికోసమని నేను ఐ డోంట్ టచ్ ఎనీ అమౌంట్. నా డబ్బులు లేకపోతే మా తమ్ముడు కెనడాలో సెటిల్డ్, మా బామ్మర్ది అమెరికాలో సెటిల్డ్. నేను వాళ్ళని కష్టపడి చదివించాను కాబట్టి వాళ్ళు కూడా ఆ గ్రాటిట్యూడ్ ఉంటారు. వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఎవరికి వీళ్ళకి కష్టం వచ్చిందంటే దే ఆర్ రెడీ టు సెండ్.